హాయ్ హలో లైక్ ఇదేంటి లైక్ అంటున్నాడు. ఒకవైపు వీడియో స్టార్ట్ చేయని అనుకుంటున్నారా? లైక్ మూవీ గురించి ఈరోజు రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. లైక్ అనేది మొత్తం మొబైల్ చుట్టూనే పోయిందండి. మీరు అనుకున్నది కరెక్టే. సినిమా మొత్తం లైక్ అనే ఒక యాప్ గురించే తీసుకెళ్ళాడు అనమాట. 2040 సంవత్సరం తీసుకున్నాడు అనమాట. ఆ 2040 సంవత్సరంలో ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి, అక్కడే ఎలా అంటే చాలా వండర్ఫుల్గా చూపించాడు అనమాట. అంటే 9G ఉంటుంది, టెక్నాలజీ చాలా, ఇప్పుడు 5G ఉంది. 5Gకి అసలు చాలా వరకు అయితే పెట్టలు రాలిపోతున్నాయి అనమాట. ఇంకా 9G వస్తే ఎలా ఉంటుందో ఊహించలేమన్నమాట. ఆ విధంగా 9G అయితే చూపించాడు. టెక్నికల్గా చూసుకున్నట్లయితే చాలా బాగా తీసుకెళ్ళాడు. చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళాడు. 9G ఒకవైపు స్మార్ట్ ఫోన్స్ అంటే ఒక గ్లాస్ ఎంత పొడుగు గ్లాస్ మనం చూసింటాం హాలీవుడ్ మూవీస్లో. కంప్యూటర్ అంటే ఇట్లా మొత్తం అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అయితే ఇది క్రియేట్ చేశాడు. ఒక రింగ్ చేతిలో పెట్టుకునేసి ఇలా మాట్లాడితే చాలు. ఇప్పుడు మనం ఎలా ఓకే గూగుల్ అనేసి ఇప్పుడు మనము ప్రతిదాన్ని గూగుల్ జెమినీ లాంటివి అడుగుతున్నాం కదా, చాట్ జీపీటీ లాంటివి, ఇవైతే టైప్ చేసి చెప్తున్నాయి. అది అలా కాదు, వాయిస్ చెప్తూ ఉంటారనమాట. అంటే మొత్తం మనిషి జాతకమే చెప్పేస్తూ ఉంటారు దాంట్లో. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనిషి నడవడికలు, మనిషి జాతకం గురించి మొత్తం వాడి పరిస్థితి ఏంటి మొత్తం దాన్ని వేసుకుంటే ఇంకా అన్ని అంటే చాలామంది ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అనేది దానికి ఉంటారనమాట. లైక్ యాప్ కోసం అది చాలా అప్డేటెడ్ వర్షన్ ఉంటుందన్నమాట. దానికి ఎస్జే సూర్య వచ్చి ఎండీగా ఉంటారనమాట. ఏది యాప్కి ఆయన మెయింటైన్ చేస్తూ ఎలాగైనా దాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలని చూస్తుంటారు. దాంట్లో ఒక వాయిస్ ఇవ్వడానికి మనం చూస్తుంటాం, కంప్యూటర్లో వాయిస్ వస్తుంటాయి కదా, అలాంటి వాయిస్ ఇవ్వడానికి మన హీరో వాయిస్ని తీసుకెళ్ళి ఇస్తారు. దానికి పేమెంట్ ఇవ్వాలి కదా. పేమెంట్ నాకు మొబైల్ లేదంటాడు. ఎందుకంటే తను వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక అసలు మొబైల్ లేని ఒక ప్రాంతంలో బతుకుతూ ఉంటాడు అనమాట. అదొకటి కాదు, ఇంకొకటి ఉంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? మొబైల్ అన్నీ పగలగొట్టేసి అక్కడ వచ్చి పని చేయాలన్నమాట. ఏంటి ప్రకృతిలో అది చాలా గొప్ప వరం చెప్పాలంటే. మొబైల్ వారేసి వచ్చి అక్కడ పని చేయాలంటే అది శిక్ష వాళ్ళకి. అప్పుడున్న దీంట్లో ఇలా హీరోయిన్ వాళ్ళ అమ్మ తప్పు చేస్తుంది, ఆ మొబైల్ పగలగొట్టేసి అతగా చిక్కడేస్తుంది. ఇంకొకటి ఏమంటే ఫస్ట్ హీరోయిన్ చూడగానే తనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, తను చనిపోతాడు. ఒక సెకండ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ బతికిపోతాడు అనమాట. ఇది మాత్రం కొత్తగా అనిపించింది. హీరోయిన్కి మొబైల్ పిచ్చి ఎక్కువ. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ మొబైల్ పిచ్చితో బతుకుతూ ఉంటుంది. తను పట్టించుకోడు, తను అడిగింది కూడా చేసి పెట్టదు. అలాంటి సిచ్యువేషన్లో తనకు మొబైల్ పిచ్చి, అది ఏమి చేతిలో ఏమి లేకపోయినా ఇలా అంటూ ఉంటుంది అనమాట. అదొక మనం చూస్తూ ఉంటాం వీడియోలో. ఇప్పుడు పిల్లలకు మొబైల్ ఇస్తే వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఇలా అంటూ ఉంటారని మనం విని ఉంటాం న్యూస్లో. అదేవిధంగా హీరోయిన్ తయారై ఉంటుంది. ఈ విధంగా వీళ్ళ కలయిక అనేది నీకు ఫ్రెండ్ యాప్లో లైక్ కొట్టు, ఫ్రెండ్ యాప్లో నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకో, నేను నీతో మాట్లాడతా, లేకంటే నీది లేనంటూ అసలు మొబైల్ లేని వాళ్ళతో నేను మాట్లాడను అనే పరిస్థితిలో హీరోయిన్ అయితే ఉంటుంది. తన కోసం వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి మొబైల్ తీసుకోమని ఫోర్స్ చేయగా తను మొబైల్ తీసుకుంటాడు. తీసుకున్నా కానీ డేలో మాత్రం వచ్చేసి నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకెళ్తూ ఉండగా ఈ విధంగా వారిద్దరికి బాగా ఫ్రెండ్షిప్ అనేది బాగా కుదురుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు మంచి రిలేషన్షిప్ వస్తుంది అనమాట. ఆ అమ్మాయిని ఎలాగైనా లవ్ చేయాలని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హీరో ఉంటాడు. ఒకసారి ఈ ఎస్జే సూర్య ఏం చేస్తాడంటే లవ్ అనేది ఎన్ని మార్కులు వస్తాయి అనేసి 2 రింగ్లు ఒకరిదొకరు ఇలా కలుపుకుంటే దాంట్లో చూపిస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ అంటూ చాలా అద్భుతంగా చేశారులేండి. ప్రతి షాట్లోనూ విఎఫ్ఎక్స్ లేని షాటే లేదు, అందులో చాలా తక్కువ ఉంటాయి విఎఫ్ఎక్స్ లేకుండా ఉండే షాట్స్. ఈ విధంగా బాగా తీసుకెళ్లారు. ఇలా చూసుకున్నట్లయితే చెయ్యి ఇలా పెట్టుకున్నట్లయితే ఒక రింగ్ ఒకటి వాళ్ళ లవ్ ఎంత పర్సెంట్ ఉందని చూపిస్తుంది. ఒక్కొక్కటి 70, 80, 90, 95 ఇలా చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి అలా చూపిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఎందుకో తెలియదు, వాళ్ళు చూసుకున్న తక్షణం 3 చూపిస్తుంది అనమాట. ఇద్దరు షాకు. అంటే ఆ అమ్మాయి వీడు నన్ను లవ్ చేయట్లేదు అని ఫిక్స్ అయిపోతుంది. మనం ఇద్దరు విడిపోదాం అనేసింది. నా ఫోన్లోనే విడిపోదాం, ఫోన్లోనే ఇలా అనేస్తే చాలు, ఇద్దరు బ్రేకప్ అలా తీసుకెళ్లారనమాట. అంటే ఎంత అప్డేట్ అయి ఉంటుంది 40లో అన్నదాన్ని ఇప్పుడే చూపించారనమాట. ఈ విధంగానే ఉండబోతుందని. కానీ అంత ఉండదేమో అనుకున్నా, కానీ చెప్పలేము. అది 10 సంవత్సరాలకి ఎంతెంతో డిఫరెంట్గా మారుతుందంటే ఇంకా 40లో అంటే ఎలా ఉంటుందో మనం అసలు ఊహించలేము అనమాట. అఫ్కోర్స్ జరగచ్చు. ఉన్నట్లుండి ఎలాగైనా అమ్మాయి కావాలనే పిచ్చితో ఇతను బతుకుతూ ఉంటాడు. ఇతను ఎలాగైనా కానీ ఈ యాప్ తప్పు,
అని ప్రూవ్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే యాప్ తప్పని ప్రూవ్ చేస్తే ఇతను మంచివాడు, ఇతను లవ్ చేస్తున్నది కన్ఫర్మ్. ఎందుకంటే నిజంగా లవ్ చేస్తుంటాడు. యాప్ అనేది అది ఎందుకు రాంగ్గా చూపిస్తుందో తెలియదు, కావాలని చూపిస్తారా లేకపోతే ఏంటి అని తెలియదు అనమాట. ఇద్దరిది మాత్రం అలాగే చూపిస్తుంది. ఇతను ఎలాగైనా ఎస్జే సూర్యని రోడ్డు మీదకి తెచ్చేయాలి, యాప్ అబద్ధం అని ప్రూవ్ చేయాలని చాలా కష్టపడతాడు. లాస్ట్కి వీడు చేస్తున్న పనుల వల్ల పడిపోతూ ఉంటాయి. ఇది కోర్టుకు వేరే వెళ్తుంది మ్యాటర్. ఈ యాప్ చాలా వరకు రాంగ్, ఇది చాలా రాంగ్ యాప్, దీన్ని వద్దు, దీన్ని క్లోజ్ చేసేయాలి అనేసి కోర్టులో జడ్జిలు అడిగితే వాళ్ళ ముందర తను వాదిస్తాడు అనమాట. ఇది కరెక్ట్, నాకు ఎంతోమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఎంతోమంది నాకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, అలాంటప్పుడు నేను ఎందుకు తీయాలి? అది ఎవరైతే 30,000 లోపల 30 మిలియన్ లోపల పడిపోతే అప్పుడు నేను తీసేస్తాను అనేసి ఒప్పుకుంటాడు అనమాట. అది ఆ లోపల పడగొట్టేయాలని హీరో ట్రై చేస్తూ ఉంటాడు, ఏదేదో ప్లాన్ చేస్తాడు, దానికి తగినట్లు ప్లాన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ విధంగా పోతూ క్లైమాక్స్లో అయితే ఒక మంచి ఫైట్ పెట్టాడండి. అదొక్కటి చాలా బాగా అనిపించింది, రోబో ఫైట్. ఇంకొకటి ఏమంటే ఇంటర్వెల్ వరకు ఒక రకంగా వెళ్తుంది, ఇంటర్వెల్ నుంచి కొంచెం బోర్గా వెళుతుంది. లాస్ట్ క్లైమాక్స్ ఒక 1/2 అవర్ పర్వాలేదని అనిపిస్తుంది. మరీ పెద్దగా అంతగా ఇంతకుముందు సినిమాలు చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథన్వి ఆ రేంజ్ సినిమా అంటూ లైక్ కాదు. ఎందుకంటే చాలా బోరింగ్గానే ఉంటుంది. కొంతమందికి ఆ కాన్సెప్ట్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతవరకు అయితే ఓకే కొన్ని ప్లేసుల్లో, అంతేగాని ఇంకా మనకి ఏదో ఊహించినట్లుగా ఇంకా అలాగా అనే సినిమా అంటూ ఇది కాదన్నమాట. ముందు సినిమాలతో పోల్చుకుంటే, డ్రాగన్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే పెద్ద సినిమా ఏం కాదు, ఇది యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి సినిమా అయితే వర్క్ బాగా చేశారు, విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి అయితే సినిమా చూడొచ్చు, అది కొంతవరకు బోర్గానే చూడొచ్చు. కేవలం కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది మనం చెప్పలేము అనమాట. మొత్తానికైతే విఎఫ్ఎక్స్ అంటూ ప్రతి షాట్లోనూ విఎఫ్ఎక్స్ టీం చాలా కష్టపడినట్లు చూపిస్తుంది. ఆ స్క్రీన్ ప్లే చేయడానికి చాలా పెద్ద టీమే వర్క్ చేసిందని మనకి కళ్ళకి కనిపిస్తుంది అనమాట. చాలా కష్టపడి వర్క్ చేస్తారు ఈ సినిమా కోసమని. ఎంత కష్టపడ్డా కానీ కథ అవుట్పుట్ రాకపోతే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఎంత కష్టపడినా వేస్టే అనేది మనకు తెలుసు. మొత్తానికైతే యూత్ సినిమా కాబట్టి మినిమం వాళ్ళకి బడ్జెట్ అంటూ వస్తుంది. అయినా కానీ సినిమా హిట్టా ఫట్టా అనేది వేచి చూడాల్సి వస్తుంది. చూద్దాం. ఎస్జే సూర్య చాలా బాగా యాక్టింగ్ చేశారనమాట, హీరో తర్వాత హీరోయిన్ అలా అందరూ బాగా చేశారు. కానీ కథ విషయంలోనే కొంతవరకు అక్కడక్కడ స్లో ఇలా వెళ్ళి ఇలా వెళ్తుందన్నమాట. ఓకే, ఒకసారి చూడొచ్చు. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.